ప్రైజ్ ద లార్డ్. అందరూ చర్చెస్కి వెళ్ళి క్షేమంగా ఇంటికి వచ్చారండి. మరి దేవుని మందిరానికి వెళ్ళి దేవుని స్తుతించి దేవుని బల్లారాధనలో పాల్గొని క్షేమంగా ఇంటికి వచ్చారు కదా. మరి అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్దామా? అందరూ కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, జీవమగల తండ్రి, మీ బంగారు పాదములకు వెలలేని స్తుతి స్తోత్రం ప్రభా. ఈ రోజంతా నా తండ్రి మీ మందిరానికి వెళ్ళి మేము క్షేమంగా ప్రభా ఇంటికి వచ్చామంటే అది కేవలం మీ కృపే కానీ మా బలము మా శక్తో కానే కాదు తండ్రి. మరి ఇంకా మాకన్నా భక్తి గలవారు, మాకన్నా మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఎంతో మంది మీ మందిరానికి రాలేని స్థితిలో ఉండుండొచ్చు నా తండ్రి. వారికంటే మేము గొప్పవారం కాదు కదా తండ్రి. అయినా సరే ప్రభా, మమ్మల్ని తీసుకెళ్ళడానికి మేమెంత ప్రభా, మా భక్తి ఎంత, అందును బట్టి మీకే స్తోత్రం ప్రభా. మరి మీ బల్లారాధనలో నా తండ్రి మీ శరీరం మీ రక్తం తీసుకునేటప్పుడు అయోగ్యంగా ప్రభా మమ్మల్ని మేము పరిశీలన పరీక్షించుకోకుండా అయోగ్యంగా తీసుకొని ఉంటే క్షమించండి ప్రభా. వెర్రి వాళ్ళం నా తండ్రి, మీ వాక్యానుసారం నడుచుకోలేని స్థితిలో ఉండిపోయాం ప్రభా. క్షమించండి తండ్రి. మీరు మా చేయి విడిచిపెట్టదు ప్రభా. గద్దించి ప్రభా మేము ఏ దారిలో నడవాలి, వాక్యానుసారం ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి తండ్రి. మరి అయోగ్యంగా ప్రభా మమ్మల్ని మేము పరీక్షించుకోకుండా, మా తప్పులు ఒప్పుకోకుండా, పశ్చాత్తాప పడకుండా క్యాజువల్గా ప్రభా మీ రక్తము శరీరం తీసుకొని ఉంటే మమ్మల్ని క్షమించండి. మీ కోపం మా మీదకి రానివ్వద్దయ్యా, మీ శాపం మా మీదకి రానివ్వద్దు. మాకు బలహీనతలు మాకు ఇవ్వద్దయ్యా, రోగాలు మాకొద్దు, మరణాలు మాకొద్దు. మేం చేసిన తప్పులేనయ్యా మా రోగాలకి కారణం. ఒకవేళ తెలియక మీ రక్తం మీ శరీరం నిర్లక్ష్యంగా తీసుకొని ఉంటే క్షమించమని అడుగుచున్నాం. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మేలుకో మీరు దయచేయండి ప్రభా. మరి మీ మందిరంలో మీ సన్నిధానంలో ప్రభా మా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమన్నారు. ఒకవేళ ప్రభా మీకు వ్యతిరేకంగా మేమేమైనా ప్రవర్తించుంటే, మీకు అనుకూలం కాకుండా లోకపరంగా మేమేమైనా ప్రవర్తించుంటే క్షమించండి ప్రభా. వెర్రి వాళ్ళం తండ్రి, జ్ఞాపక శక్తి లేని వాళ్ళం ప్రభా, క్షమించండి. మమ్మల్ని మేము జాగ్రత్తగా చూసుకోకుండా లోకస్తులాగా ప్రభా లోకపరంగా మేమేమన్నా నడుచుకున్నా, మోహపు చూపులు చూసినా క్షమించండి తండ్రి. ఒకవేళ చేయరాని పనులు చేసినా ప్రభా క్షమించమని అడిగే అర్హత కూడా లేని వాళ్ళం తండ్రి, క్షమించండి ప్రభా. మరి పడకల మీదకి వచ్చి ఉండగా ప్రభా మా పడకల చుట్టూ మా చుట్టూ మీ యొక్క రక్షణ కంచెమేంటి, మా దేశం చుట్టూ మీ రెండంచెల కంచెమేమని అడుగుచున్నాం. అడిగే అర్హత లేని వాళ్ళం తండ్రి. సుఖమైన నిద్ర, చురుకైన మెరుగు మీరు దయచేయండి. గాఢ నిద్ర దయచేయమని అడుగుచున్నాం ప్రభా. అది మీ నుండి వస్తేనే మేము పొందగలం కానీ మా అంతటా మేమైతే పడుకోలేం ప్రభా. ఎన్నో అనవసరమైన టెన్షన్లు, అనవసరమైన ఆలోచనలు మేము పెట్టుకుంటాం తండ్రి. కానీ ప్రభా మా చేయి విడిచిపెట్టొద్దు తండ్రి. సుఖమైన నిద్ర, చురుకైన మెరుగు మీరు దయచేయమని అడుగుచు యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.